ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రికి వచ్చే దాంట్లో ఇంతదాకా వచ్చిందంటే ఆ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగంలో భాగం ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు, అమిత్ షా హోమ్ మినిస్టర్, ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగంలో నుంచి తీసుకున్న అంశాలతో జీవిస్తున్నారు. అలాంటి రాజ్యాంగ నేతను అవమానించే పరంగా అమిత్ షా మాట్లాడడము, అది తీవ్రంగా రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారి గలమిప్పిరు, వారు పోరాడుతున్నారు. అయినా అడ్డదారిలో మరి రాహుల్ గాంధీ గారిని అటాకింగ్ పార్లమెంట్లో, నిండు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మరి బీజేపీ ఎంపీలు మరి దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. ఇంత దుర్మార్గం, ఇంత నీచమైన సంస్కృతి